ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మరొక నూతనమైన దినంలో శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకార్యములు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. రోజులు గడిచే కొద్దీ ఆయన కృప కూడా నూతన పరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. సో దేవునికి మన పైన ఉన్న ప్రేమ ఎప్పటికీ తరిగిపోదు, పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 13. నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చెయ్యగలను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు భక్తుడు అనేక సంఘాలకు తన యొక్క పత్రికల ద్వారా ఎన్నో మాటలు చెప్పి బలపరిచాడు. అదే రీతిన ఈ ఫిలిప్పీయులకు కూడా ఒక మాట చెప్తున్నాడు. అది ఎంత అమూల్యమైన మాట అంటే, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఎవరి యందు సమస్తం మనం చేయగలమంటే మనల్ని బలపరిచే వారి అందే. మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు, మనం ఏదైనా గొప్ప కార్యం చెయ్యాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు సాధారణంగా మనం క్యాలిక్యులేట్ చేసుకునేది ఏంటి అంటే, మనకంత జ్ఞానం ఉందా, మనకంత చదువు ఉందా, మనకంత ధనం ఉందా, మన దగ్గర అంత బంధువర్గం ఉందా, లేదా అధికారం ఉందా అనే కొన్ని మాటలు వెంటనే మన హృదయంలోనికి తలంపుల్లోనికి వస్తాయి. వీటిని బట్టి మనం డిస్కరేజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది సాధారణంగా జరిగేది. అయితే మనం చెయ్యాలి అని ఖచ్చితంగా అనుకున్నప్పటికీ కొంతమంది ఉంటారు మన ప్రక్కనే, మనల్ని బలహీనపరచు వాళ్ళు. ఏమంటారు, నువ్వు 10th కూడా పాస్ కాలేదు, నువ్వు కలెక్టర్ అవుతావా? 10th పాస్ కావడానికి 2 సంవత్సరాలు పట్టింది, నువ్వు కలెక్టర్ అవుతావా? లేదా నీ దగ్గర డబ్బే లేదు, నువ్వు రాజకీయవేత్త అవుతావా? లేదా నీకు జ్ఞానమే లేదు, నువ్వు ఒక టీచర్ అవుతావా? లేదు నీకు అసలు వాక్యమే తెలియదు, నువ్వు పాస్టర్ అవుతావా? ఇలా మనల్ని బలహీనపరిచే వాళ్ళు చుట్టూ కూడా ఉంటారండి. అవునా కాదా? ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు. పోయి నువ్వు ఒకసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకోపో, నువ్వట డాక్టర్ అవుతావా అని చెప్పి మనల్ని బలహీనపరుస్తారు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నన్ను బలపరిచేవాని అందు నేను ఏం చేయగలను? 1 చేయగలను అన్నాడా? 2 చేయగలను అన్నాడా? సమస్తం చేయగలను అంటున్నాడు. హల్లెలూయా. ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఏదైతే చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని అన్నిటినీ ప్రభు యందు నువ్వు చేయగలవు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ హూ స్ట్రెంగ్థెన్ మీ. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు కానీ బలహీనపరచట్లే. అర్థమవుతుందా? దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఈ లోక మనుషుల్లాగా మనల్ని బలహీనపరచట్లే. ప్రభు దగ్గరికి మోషే వచ్చి అంటున్నాడు, ప్రభువా నువ్వైతే వెళ్ళమంటున్నావు కానీ నాకు నోటి మాంద్యం ఉంది, కరెక్ట్గా పదాలు నేను పలకలేను ప్రభువా అని తన యొక్క వీక్నెస్లు చెప్తుంటే, అవునులే నువ్వు పనికిరావులే పక్కెళ్ళిపో అని దేవుడు అనలేదండి. దేవుడు ఏమన్నాడు? ఎస్, నిన్ను బలపరిచే విధంగా నీకు సపోర్ట్గా నీకు అహరోన్ని ఇస్తాను. యూ కెన్ గో నౌ, నువ్వు ఇప్పుడు వెళ్ళు. అది మన దేవుని యొక్క గొప్పతనం. ఈ లోక మనుషులైతే వారు నత్తోడ నువ్వేం చేస్తావు, పోయి కూర్చో ఇక్కడ అంటారేమో కానీ మన ప్రభువు మనల్ని బలపరిచే దేవుడు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏది చేయాలనుకొని చేయలేకపోతున్నావు, మనుషులు నిన్ను భవిష్యత్ క్రిటిసైజ్ చేస్తున్నారేమో, మనుషులు నిన్ను త్రొక్కి రాస్తున్నారేమో, మనుషులు నీ టాలెంట్ను గుర్తించట్లేదేమో, మనుషులు నీకున్న డబ్బునో అధికారాన్నో నీ యొక్క ఒంటరితనాన్ని చూసి నిన్ను హీనంగా చూస్తున్నారేమో, ఇంకా బలహీనపరుస్తున్నారేమో. డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్, బాధపడకు. దేవుడు నీ వైపు చూస్తూ అంటున్నాడు, నేను నిన్ను బలపరుస్తా. ఎవరు బలహీనపరిచినా నేను నిన్ను బలపరుస్తా. అపవాది అంటాడు నువ్వు చేయలేవని, దేవుడు అంటాడు నువ్వు చేయగలవని. హల్లెలూయా.
ఎస్, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తాను అంటున్నాడు కనుక నువ్వు ధైర్యం కలిగి ఉండు. నువ్వు దేవుని వైపు చూడు, ప్రతిరోజు ఈ మాట చెప్పు, ఎస్ ఐ కెన్ డూ, నేను చేస్తా, అన్నీ చేయగలను, ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో అన్నీ నన్ను బలపరిచే యేసయ్య ద్వారా అన్నీ చేయగలను అనే నమ్మకం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థిస్తాను, అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. జీవం కలిగిన తండ్రి వందనాలయ్యా. అవునయ్యా, నువ్వు బలపరిచే దేవుడవు తండ్రి, మా జీవితాలు మార్చే దేవుడు. ఈ లోకం అంతాను కూడా తండ్రి మమ్మల్ని అయ్యా బలహీనపరుస్తున్నది, కానీ నీవు మాత్రం మమ్మల్ని బలపరుస్తావని, ఏ కార్యమైన మా ద్వారా జరిగిస్తావని మాట్లాడుతూ వచ్చారు తండ్రి. కృతజ్ఞతలు. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా, మంచి ఆరోగ్యం దయచేయండి, వ్యాధి బాధల నుంచి విడిపించండి, ఆర్థికపరమైన కష్టాల నుంచి విడిపించండి. యేసు నామములో ప్రతి బిడ్డకు నాయన అప్పు నుంచి విడుదల దయచేయండి. అయా కుటుంబంలో సమస్యలను తొలగించమని కూడా అడుగుతున్నాం. ఈ రోజున మా పనులను, మా ప్రయాణాలను అయా మీరే తండ్రి తోడయుండి నడిపించండి. ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయమని, ఈ రోజున మీ నామానికి మహిమ మేము తెచ్చే విధంగా ఉండుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.